దిల్ రాజు గారు ఫైనల్గా దిగొచ్చిర్రు. గౌన్లో సురుకు తగిలింది ఆయనకి. గౌన్లో గీసకత్తి షార్ప్ ఎట్లా ఉంటుందో తెలిసింది ఆయనకి. తెల్ల కళ్ళుని కించపరిస్తే ఏ విధంగా ఉంటుంది, మేము తెల్ల కళ్ళుకు తెలంగాణలో వైబిస్తారు, తెల్ల కళ్ళు అన్నటువంటి కొంచెం కించపరిచే విధంగా ఆయన మాట్లాడితే ఆ గీసకత్తి పదును, ఆ గౌడు దెబ్బ, మోకు దెబ్బ అన్నీ కూడా బాగా సురుకు గట్టిగా తగిలినాయి. తగిలినాక వెంటనే మీడియా ముందుకు వచ్చి, మీడియా ముందుకు కాదు, ఒక వీడియో రిలీజ్ చేసిండు నిన్న. సో నేను నిజామాబాద్ని, నేను కల్చర్ని అభిమానిస్తా, తెలంగాణ కల్చర్ని కూడా అభిమానిస్తా అని చెప్పేసి ఆయన మీడియా ఒక వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పిండు తెలంగాణ సమాజానికి, అందరికి కూడా క్షమాపణ చెప్పిండు. కొంతమంది నొచ్చుకున్నారంట, సోషల్ మీడియాలో ఇట్లా పెడుతున్నారు, ఇటు అవుతున్నది, నేను క్షమాపణలు చెప్తున్నా అని పెట్టిండు. దిల్ రాజు క్షమాపణలు కోరడాన్ని మనం అందరం స్వాగతించాల్సింది. ఎందుకంటే మనము మన సమాజంలో తప్పు చేసినప్పుడు నా తప్పు అయింది సారీ అని చెప్పడంలో దానికి మించినటువంటి శిక్ష ఇంకొకటి ఉండదు. తప్పును సరిచేసుకోవాలి, ఆ తప్పు మళ్ళీ రాకుండా చూసుకోవాలి, ఆ తప్పు మళ్ళీ జరగకుండా మళ్ళా సేమ్ అలాంటి తప్పే మళ్ళీ చేయకుండా చూసుకోవాలి. దిల్ రాజు చేసింది, దాన్ని మనం స్వాగతించాల్సిందే. కానీ దిల్ రాజు ఇచ్చినటువంటి ప్రకటనలో ఎందుకు ఈ ప్రకటన ఇచ్చిన అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఏమని చర్చ నడుస్తుందంటే, ఆల్రెడీ గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా డిజాస్టర్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ సినిమా అయిపోయిందని బాగా చర్చ నడుస్తూ ఉంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే డిజాస్టర్ గేమ్ చేంజర్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉన్నది. అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా, అస్సలు బాలేదు, దరిద్రంగా ఉంది అని చెప్పేసి. ఆ డిజాస్టర్ సినిమాకి ఈయన ప్రొడ్యూసర్. సో అందులో అనుకున్న స్థాయిలో డబ్బులు వచ్చేటట్టు పరిస్థితి కనపడతలేదు. ఇంకా నెక్స్ట్ ఆయన కళ్ళ ముంగలు ఉన్నది సంక్రాంతికి వస్తున్నాం అన్నటువంటి సినిమా కూడా, దాన్ని కూడా దిల్ రాజే ప్రొడ్యూసర్. కనీసం ఈ సినిమా అన్న ఆడితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, ఫ్యామిలీ కొంత పండుగ పూట ఫ్యామిలీ అందరు కనుక ఆదరిస్తే ఈ సినిమాని ఆడుతారన్నటువంటి ఉద్దేశంతో మేబీ ఈ సినిమా మీద కొంత హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే అనిల్ రావుపూడి కొంత కామెడీ చేస్తాడు, కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పండుగ పూట జనాలకు గిడ కొంత ఏదో చిల్ అవుదాం అనుకున్నటువంటి ఫ్యామిలీతో చూడదగ్గటువంటి సినిమా ఇలాంటిది ఉంటుంది కాబట్టి కొంత ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. మేబీ ఆ సినిమా కన్నా ప్రమోషన్కు ఇబ్బంది రావద్దు. దిల్ రాజు వ్యాఖ్యలు, నా వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడ్డది, ఏ సినిమా మీద, గేమ్ చేంజర్ మీద బాగా ఎఫెక్ట్ పడ్డది. తెలంగాణలో మొత్తము తోక మడిచేసి సాగనంపించేసారు ఆ సినిమాని. సో కాబట్టి ఈ సినిమా అన్న కొంచెం మంచిగా ఆడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన నేను ఒక వీడియో రిలీజ్ చేసినట్టుగా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్లు పెడతా ఉన్నారు. సరే, ఏదేమైనా ఆయన క్షమాపణ చెప్పడాన్ని మాత్రం మనం స్వాగతించాల్సింది 100%. ఎందుకంటే తప్పు మాట్లాడినప్పుడు ఆ తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పడం అనేది చాలా అది నిజంగానే ఒప్పుకోవాల్సినటువంటి అంశం. 100% దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.